అందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా నాకు సంగీతం నేర్పించిన గురువులందరికీ పాదాభివందనములు. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఒక అద్భుతం జరిగింది. ఏమిటా అద్భుతం అనుకుంటున్నారా? వీణండి, మ్యూజిక్ వీణ. ఈ వీణ మా ఇంట్లో ప్రత్యక్షమైంది. ఎలా ప్రత్యక్షమైందో మీతో చెప్తాను. ఎలా అంటే 20 సంవత్సరాల క్రితం 2007లో ఆ ప్రాంతంలో నేను తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఒకరోజు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఈ వీణ ఉంది. మా అత్తయ్య గారిని అడిగాను, ఏమిటి ఈ వీణ ఎవరిచ్చారు అనేసి. అంటే మా అత్తయ్య గారు అన్నారు, ఎవరో తెలియదే ఒక ఆవిడ వచ్చి ఇచ్చారు. అన్నమయ్య త్యాగరాజు బుక్స్ ఇంత వాల్యూమ్స్ ఈ వీణ ఇచ్చారు. అయితే ఈ వీణ ఇక్కడ పెద్ద తుంబ దగ్గర ఇక్కడ పెద్ద పగులేసింది. ఈ పగిలిన వీణ 2 పుస్తకాలు నాకు ఇచ్చి ఎవరో ఒక ఆమె ఇచ్చి సరిపోయిందట, మీ కోడలికి ఇవ్వండి అని. తర్వాత అనుకున్నాను, నా ఎవరా అని చాలా రోజులు అనుకున్నాను. అయితే నాకు సంగీతం వచ్చు, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. మా అమ్మగారు నాకు సంగీతం నేర్పించారు, వీణ కూడా నేర్పించారు. బొబ్బిలి వీణ కూడా కొన్నారు. పెళ్ళయ్యాక ఆ వీణ మా అత్తవారింటికి తీసుకొచ్చేసాను. వీణ ఉంది ఆల్రెడీ. ఎవరికి తెలుసు నాకు వీణ వచ్చని, ఎవరిచ్చారని ఇప్పటికీ కూడా మిరాకిల్గా ఉండిపోయింది. ఎవరిచ్చారో తెలియదు. అయితే ఆ ఇచ్చిన నిజంగా సరస్వతీదేవేమో అనే భావంలో నేను ఇంకా ఉన్నాను. ఎందుకంటే ఈ వీణని బాగా బాగు చేయించుకున్నాను. ఈ వీణ మీద అనేక కచేరీలు జరిగాయి. కళాభారతిలోని, గుడిల్లోని, వినాయక నవరాత్రుల్లోని, దసరా నవరాత్రుల్లోని, కృష్ణాష్టమి వేడుకల్లోని ఇలాగ అనేక సందర్భాల్లో వాయించడం జరిగింది. ఇంకా నేను ఈ యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి దీని మీదే అన్నీ కూడా వీడియో చేస్తున్నాను. అందువల్ల నాకు ఈ వీణ అంటే చాలా ఇష్టం. అయితే వీణ ఇలాగ అద్భుతంగా మా ఇంట్లో ప్రత్యక్షమైంది. నిజంగా ఆ సరస్వతీదేవి ఇచ్చిందనే నమ్మకంతోనే ఉన్నాను. ఈ ఆనందాన్ని మీ అందరితోని పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. నాకు బొబ్బిలి వీణ ఉన్నా సరే ఈ వీణ అంటే చాలా ఇష్టం నాకు. అదండి ఈ వీణ కథ. ఈ ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలని ఈ వీడియో చేశాను. వీలైతే లైక్, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా పెడతారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.